హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నా బొట్టు చూసి భయపడకండి. ఇంట్లో ఉన్నప్పుడు ఏది దొరికితే అది పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంక ఇవాళ సండే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెసర దోశ వేసాను. నువ్వు కూడా కనిపిస్తున్నావే. సే హాయ్. ఓకే, హాయ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. అజయ్ బ్లాగ్సా? ప్రియాంక అజయ్ బాస్. ప్రియాంక అజయ్ బాస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెరీ గుడ్. ఏం తింటున్నారు? దోశ, పెసర దోశ పెసర దోశ విత్ చట్నీయా, బూస్టా? బూస్ట్తో ఎవరన్నా తింటారా దోశ? నేనే వేస్తాను. నో, అన్నయ్యకి నేనే వేసాను. ఇగో కొంచెమే నేనే వేస్తా. చట్నీ చేయలేదు, సో అంటే టమాటా చట్నీ ఉంది, అది వేస్తే వద్దన్నారు. అందుకే ఇంకా వాళ్ళకి కొంచెం బూస్ట్ వేసి ఇచ్చేసాను. మంచిగా తింటూ ఉన్నారనమాట. మీరేం చేసుకున్నారు సండే బ్రేక్ఫాస్ట్? సో ఇవాళ ఫుల్ వీడియో అయితే తీస్తాను, చూసేసేయండి ఏమేమి చేశాను ఏంటో. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ లంచ్ కోసం అని చెప్పి వంట కూడా స్టార్ట్ చేశాను. ఇవాళ చర్చికి అయితే వెళ్ళట్లేదు. ఎవ్రీ వీక్ వెళ్ళాము చర్చికి. ఒక 2 వీక్స్కి ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తామన్నమాట. వాకబుల్ డిస్టెన్స్ ఉంటే ఒక్కదాన్నైనా వెళ్దును, బట్ వాకబుల్ డిస్టెన్స్ కాదు. ఇంకా వెళ్ళాలి అంటే అందరం కలిసే వెళ్ళాలి. పిల్లలేమో ఒక్కొక్కసారి లెగుస్తారు, ఒక్కొక్కసారి లెగరు. సండే కాబట్టి మార్నింగే ఇంకా ఒక్కొక్కసారి లేపను అనమాట. సండేసే కదా పడుకునేది, డైలీ ఎలాగో తొందరగానే లెగుస్తారు కదా అని అలా ఉంటుంది ఇంకా సండే వస్తే. సో ఇంక ఇవాళ లంచ్లోకి అయితే పన్నీర్ ఫ్రై చేస్తున్నాను. పన్నీర్ ఆల్రెడీ ముందే ఫ్రై చేసేసి నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఫ్రై చేసి నెక్స్ట్ ఇవి పన్నీర్ కూడా వేసేసాను. ఇంకా అది కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇవి మొన్న మామయ్య వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు. బయట వంకాయలు నేను మ్యాక్సిమం అసలు కొనను. గుత్తి వంకాయ కొంటా కానీ ఈ బారు వంకాయ అసలు కొనను. ఒకసారి కొంటే పురుగు వచ్చినాయి బాగా. అందుకనే ఇంక అప్పటి నుంచి నాకు బయట వంకాయల్లో పురుగులు ఉంటాయని నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. దానివల్ల బయట ఎప్పుడు వంకాయలు అయితే అసలు కొనను. ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే మాత్రం వండుతాను. అసలు ఎప్పుడు ఒక్క పురుగు కూడా తగలలేదు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన వాటిల్లో. ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది కదా. ఇంకా అందులో వీటిలో చిన్న టమాటాలు వేసాను, చెర్రీ టమాటాలు. ఇవి వేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. జస్ట్ అలా వేసి వెంటనే మగ్గగానే ఇట్లా గరిటెతో ఇట్లా చిదిమేస్తే చాలు, వెంటనే అవి మగ్గిపోతాయి. పెద్ద టైం కూడా పట్టదనమాట. ఇంక ఇక్కడ వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మీరేం చేసుకున్నారు సండే లంచ్కి? స్పెషల్స్ బాగానే చేసుకొని ఉంటారు కదా. సో ఈస్టర్ వరకు ఇలానే ఉంటుంది మా ఇంట్లో సండే లంచ్. నెక్స్ట్ ఈస్టర్ తర్వాత నుంచి మీకు మంచి మంచి రెసిపీస్ వస్తాయన్నమాట. ఇందులో కొంచెం కారము, ధనియా పౌడరు ఇవన్నీ యాడ్ చేసేసి కొన్ని వాటర్ పోసేసి ఇంకా సిమ్లో పెట్టి లిడ్ పెట్టేశాను. రైస్ కూడా ఇంక ఇక్కడ పెట్టేద్దామని చెప్పేసి ఇదైతే పక్కన స్టవ్ మీదకి షిఫ్ట్ చేశాను. పిల్లల కోసం అయితే ఇంకా ఎగ్స్ బాయిల్ చేస్తాను. వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్స్ అయితే పెడుతూ ఉంటాను ఒక 2 డేస్కి ఒకసారి. ఇవాళ కూడా వాళ్ళకి ఎగ్స్ బాయిల్ చేసి ఇక్కడ బగారా రైస్ అయితే చేశాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ వేసి కొన్ని టమాటా కూడా వేసాను. నేను టమాటా కూడా యాడ్ చేస్తాను, పెద్ద టమాటా అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇందులో క్యారెట్ అవి కూడా వేస్తాను, ఒక్కొక్కసారి వెయ్యను. వేస్తే పిల్లలు తినట్లేదు, స్మాష్ చేసి పెట్టేస్తాను. ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తినరు. సో పనంతా అయ్యేసరికి నా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. వంట చేస్తూ ఉంటుంటే ఇంకా వంట అంతా కంప్లీట్ అయ్యాక ఎలాగో క్లీన్ చేసుకోవాలి కదా అని ఇంకా అలానే వదిలేస్తూ ఉంటాను వంట అయ్యే వరకు. ఇంక ఇక్కడ సండే వచ్చిందంటే ఒక 2 వీక్స్కి ఒకసారి పిల్లలకి ఇలా చెవులో ఆయిల్ వేస్తూ ఉంటాము. నేను కానీ హస్బెండ్ కానీ ఆ టైంను బట్టి నెయిల్స్ తీయడము, నెక్స్ట్ ఇలా చెవులో ఆయిల్ వేయడము ఇలా చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా ఆరుష్ కూడా వేసేసి ఒక 1 అవర్ ఆడుకుంటారు. ఈ లోపల మంచిగా పట్టేసిద్ది కదా, ఇంకా మంచిగా హెడ్ బాత్ చేయించవచ్చులే అని ఇంకా అలా వేస్తూ ఉంటాము. ఇక్కడ అన్నీ రెడీ అయిపోయాయి. మేము కూడా ఫ్రెష్ అయిపోయాము. ఇంక చర్చికి ఎలాగో వెళ్ళలేదు కదా, ఇంట్లో ప్రేయర్ చేసుకుందామని ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసాము. మ్యాక్సిమం చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో ప్రేయర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. డైలీ పిల్లలతో అయితే చేపిస్తూ ఉంటాను.
వాళ్ళకి ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తుంది కదా, సో అన్నీ తెలియాలని చెప్పేసి ఇంకా చేపిస్తూ ఉంటానన్నమాట. డైలీ ఇలా నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు నేను చేసుకోకపోయినా వాళ్ళంతటా వాళ్ళే నీల్ డౌన్ ఉండి చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ లంచ్ కూడా పెట్టేస్తున్నాను, టైం అయిపోయింది. ఇంకా లంచ్ పెట్టేసి కాసేపు పడుకోబెట్టేద్దాం కదా అని వాళ్ళిద్దరికి పెట్టేశాను. ఒక్కొక్కసారి పెట్టిస్తే వాళ్ళే తింటారు, ఒక్కొక్కసారి మాత్రం నేనే తినిపిస్తూ ఉంటాను. మంచిగా తింటారులే కానీ మొత్తం పడేస్తూ ఉంటారు. ఇంకా అదంతా క్లీన్ చేసుకోవడానికి ఎందుకులే ఈ బాధ, నేనే తినిపిస్తే పోద్ది కదా అని ఇంకా అప్పుడే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ ఎక్కడ చేసుకుంటావులే అని ఇంకా నేనే తినిపించేస్తున్నాను. పిల్లలు లంచ్ అయిపోయాక ఇంక ఇక్కడ నేను కూడా లంచ్ చేస్తూ ఉన్నాను. హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు పని నుండి, ఇంకా తను వచ్చేసరికి టైం పడుతుందంటే నేనైతే తినేస్తూ ఉన్నాను అనమాట. వెళ్ళేటప్పుడు శ్రీయాన్ ఏదో తీసుకురమ్మని చెప్పాడంట, ఇంకా వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొచ్చారు వాడి కోసం అని చెప్పేసి. ఇంక ఇక్కడ థమ్స్ అప్, స్ప్రైటు, నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ ఒకటి తీసుకొచ్చారు. వీళ్ళకి అవి కలర్ పెన్సిల్స్ కావాలంటే ఇంకా అవి తీసుకురావడానికి వెళ్తే ఆ షాప్ దగ్గర ఇవన్నీ ఉన్నాయంట. ఇంక ఇవి కూడా పట్టుకొని వచ్చారు, ఇంకెలాగో ఇంట్లో ఉన్నారు కదా అని. సో ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు కదా, నాకు తీసుకురాలేదా అని చెప్పి నేను తీసుకుంటుంటే ఇగో నీకు కోన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చానని చెప్పి ఇంకా ఇస్తూ ఉన్నారనమాట. సమ్మర్ అంటేనే ఐస్ క్రీము, ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అయితే తినాలి కదా. రిలయన్స్కి వెళ్ళానంటే పక్కా తీసుకొస్తాను. ఇంక ఈ మధ్య నేను వెళ్ళట్లేదు, హస్బెండ్ ఒక్కళ్ళే వెళ్ళొస్తున్నారు. సో దానివల్ల ఇంకా నాకు నచ్చిన ఫ్లేవర్స్ నేను తెచ్చుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పి తెచ్చింది తినేయడమే. ఇంకా సండే అంటేనే మూవీ టైము, పడుకోవడము, మూవీ, ఇంకా వంట, ఇవే సరిపోతుంది మ్యాక్సిమము. లంచ్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ హస్బెండ్ ఏదో కొత్త మూవీ వస్తే పెడితే ఇంకా చూస్తూ ఉన్నాము. పిల్లల్ని పడుకోండిరా అంటే ఇంకా వాళ్ళిద్దరు చూడండి తీసుకొచ్చిన కలర్ పెన్సిల్స్ ఉన్నాయి కదా, ఇంకా వాటితో ఇలా డ్రాయింగ్ చేస్తానని చెప్పేసి ఆరుష్ మంచిగానే చేస్తాడు కానీ శ్రీయాన్ చూడండి నేను మంచిగా చేశానంటాడు కానీ ఎలా గీసాడో చూడండి, పిచ్చి పిచ్చికి గీసావురా అన్నాను అనుకోండి ఇంకా అయిపోయినట్టే, ఎందుకులే గోలా అని చెప్పేసి బాగుందని చెప్పేస్తూ ఉంటాము. ఆరుష్ అయితే మంచిగా పెన్ అవన్నీ వేశాడు కలర్స్. ఐస్ క్రీమ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మా శ్రీయాన్ ఇక్కడ. నెక్స్ట్ ఇంక ఇక్కడ పడుకోబెడదామని చెప్పి బెడ్రూమ్లోకి వస్తే ఇంక అస్సలు పడుకోవట్లేదు, బెడ్ మీద విన్యాసాలు చేస్తూ ఉన్నారు. మొన్ననే కింద పడ్డాడు, అయినా కూడా వాడికి అసలు గుర్తే లేదు దెబ్బ తగిలిన సంగతి. అస్సలు ఆగడి ఇంకా దూకులు పెడుతూ ఉన్నాడు బెడ్ మీద. పడుకోరా అంటే ఇంకేదేదో చెప్తూ ఉన్నాడు. సో ఈవినింగ్ అయిపోయింది, ఇంక ఈ లోపల హస్బెండ్కి ఆనియన్ అయితే మిక్సీ పట్టేస్తున్నాను. కొంచెం హెయిర్ ఫాల్ ఉంది అనుకున్నప్పుడు ఇంక ఇలా ఆనియన్ పేస్ట్ పెట్టుకుంటూ ఉంటారనమాట తలకి. ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను కదా మీకు, మీరు ఎవరైనా పెట్టుకుంటారా ఇలా? సో చెప్పండి మీకు ఎలా ఉందో. హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది మా హస్బెండ్కి. ఇంకా ఎప్పుడైనా ఇలా బాగా హెయిర్ ఫాల్ ఉంది, ఎక్కువ టెన్షన్ ఉంది, నెక్స్ట్ అందులో ఇది సమ్మర్ కాబట్టి బాగా స్వెట్ పట్టిపోయి దానివల్ల హెయిర్ ఫాల్ బాగా ఎక్కువైపోయింది. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా ఒకటే ఆనియను, దాన్ని పీల్ కూడా తీయను, అలానే పట్టేసి ఇంకా అది జల్లెడ పెడతాను అనమాట. మెత్తగా పేస్ట్ అవుతుంది, అలా అయినా పెట్టుకోవచ్చు, బట్ అలా అయితే పెట్టుకోరు. అలా పెట్టుకుంటే అది ఉంటుంది కదా, అదంతా ఆనియన్ అంతా ఎండిపోయిన తర్వాత మొహం మీదకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా అలా పెట్టుకోరు అనమాట. ఈ జ్యూస్ అంతా తీసేసి
ఒక 2 మినిట్స్ అలా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఎందుకంటే అది బాగా కూర వస్తుంది కదా, దానివల్ల తలకి పెట్టుకుంటే కంట్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి, ఆ కూర అంతా పోవడానికని కాసేపు అయితే ఒక 2-3 మినిట్స్ అంతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంక ఇక్కడ ఈ లోపల పిల్లలకి పాలు వేడి చేసి ఇంకా మాకు కూడా చాయ్ పెడదామని ఇంకొకసారి మొత్తం పాలల్లో బెల్లం వేసేసి మరగపెట్టేస్తాను. ఒక పక్క వాళ్ళు పాలు తాగుతారు, నెక్స్ట్ అందులోనే చాయ్ కూడా కలిపేసేయచ్చని. ఇదే అనమాట. ఇంక ఇది చాయ్ బెల్లము, చెక్క బెల్లము, ఇంకెప్పుడు ఇదే తీసుకొస్తాము బెల్లము. మ్యాక్సిమం షుగర్ అయితే అస్సలు వాడట్లేదు ఇంట్లో. ఎప్పుడో ఒకసారి రేర్, ఇంకా సడన్గా అయిపోయింది బెల్లం అంటే ఇంక ఖచ్చితంగా షుగరు పెట్టాల్సి వస్తే అసలు పెట్టను చాయ్ కూడా, కానీ ఇంకా తప్పక పెట్టాల్సి వస్తే పెడతానమాట అప్పుడప్పుడు. తెచ్చుకునేటప్పుడే కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాను. సో అది అయిపోయే లోపల మళ్ళీ గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఈవినింగ్ రొటీన్ పనులు ఇవే ఉంటాయి మ్యాక్సిమం. పొద్దున్న రుద్దిన గిన్నెలన్నీ ఎక్కడక్కడ సర్ది పెట్టేసుకోవాలి కదా, ఇంకా అవన్నీ చేసుకొని బాటిల్స్ వాటర్ తాగేసి ఎక్కడక్కడ పడేస్తారు, ఇంకా అవన్నీ మళ్ళీ ఫిల్ చేసుకొని సర్దుకోవడం. సో మ్యాక్సిమం ఇవే ఉంటాయి. పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా 2-3 సార్లు అయినా ఇల్లు అయితే ఊడవాల్సి వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు పడుకుంటే ఏం లేదు, పడుకోలేదంటే ఇంకా 4-5 టైమ్స్ అయినా ఊడవాల్సి వస్తుంది. ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు, ఇంకా అలా ఉండి తిరగలేం కదా. సో అలా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ హస్బెండ్కి అయితే ఇది ఆనియన్ పేస్ట్ అది పట్టాను కదా, ఇంకా అది ఆయిల్ లాగే ఉంటుంది సేమ్. ఇంకా కొంచెం పెట్టేసి కాసేపు ఒక 2-3 మినిట్స్ అలా మసాజ్ చేస్తూ ఉంటానన్నమాట. కొంచెం హెయిర్కి పట్టే వరకు. హెయిర్ ఫాల్ అయితే మంచిగా కంట్రోల్ అవుతుంది. మీలో ఎవరికైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. నేనైతే పెట్టుకోను, మ్యాక్సిమం ఎప్పుడు పెట్టుకోలేదు. హస్బెండ్కి అయితే ఇంక ఇలా ఒక ఆనియన్ కట్ చేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. ఇంక ఇక్కడ స్కెచ్ పెన్సిల్స్ తీసుకొచ్చారు కదా, అవి అయిపోయే వరకు వాటి పనిలోనే ఉంటారనమాట వీళ్ళిద్దరు. ఇక్కడ పిల్లో కవర్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. మ్యాక్సిమం 1 వీక్ ఒకసారి, ఒక్కొక్కసారి 10 డేస్కి ఒకసారి అయినా అవుతుంది, చేంజ్ చేస్తూ ఉంటాను అలా. నెక్స్ట్ ఇక్కడ ఈ పని అయిపోయిన తర్వాత షాంపూ అయిపోయింది. సడన్గా గుర్తొచ్చింది అసలు షాంపూ లేదు హెడ్ బాత్ చేయడానికంటే, ఇంకా సరే అని అప్పటికప్పుడు రిలయన్స్కి అయితే వెళ్ళాము. పక్కనే ఉంటుంది, ఇంటికి దగ్గరలోనే, వాకబుల్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఆరుష్ అయితే ఆడుకుంటూ ఉంటుంటే నేను శ్రియాను హస్బెండ్ అయితే వచ్చామన్నమాట. వచ్చి ఒక్కటే తీసుకోం కదా, ఏది కావాలో అది తీసుకొని వెళ్ళాము. ఇంకా మిగతావన్నీ చూడాలన్నమాట. ఇక్కడ నివ్యా రోలాన్ అయిపోతే ఏది బాగుందా అని చెప్పేసి ఇంక ఇక్కడ చూస్తూ ఉన్నాను. ఇవైతే బాగుంటాయి నివ్యా రోలాన్స్, వైట్ కలర్లో ఉంటాయి కదా, ఇవి న్యాచురల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అసలు పోదు. ఈవినింగ్ వరకు కూడా స్మెల్ అలానే ఉంటుంది బాత్ చేసిన తర్వాత పెట్టేసుకుంటే.
ఇక్కడ షాంపూ కోసం అని చెప్పి ఇంకా వెళ్తూ ఉన్నాను. ఎప్పుడు ట్రెస్మీనే యూస్ చేస్తాము. ఇంకా హస్బెండ్కి హెయిర్ ఫాల్ అవుతుంది, వేరే ఏదైనా తీసుకుంటాను నేనంటే ఇంకా సరే అని చెప్పి ఇంకా ఏమున్నాయా మంచిగా అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాము. మీరా షాంపూ బాగుంటుందా ఏంటా అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఇంకా నైట్ డిన్నర్కి అయితే మార్నింగ్ చేసిన రెసిపీసే ఉన్నాయి అన్నీ, ఇంకా ఏం చేయలేదు ఇప్పుడైతే, అవే తినేస్తూ ఉన్నాను. సో ఇది ఇవాళ చిన్న బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్.